హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ హిందూ ధర్మ పరిరక్షకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇక నేటి తరానికి ఈయన ఆదర్శ ప్రదాత. దారి తప్పి ప్రలోభాలకు లోనయ్యి మత మార్పిడి అయిన ఎందరో హిందువులని తిరిగి హిందూ ధర్మ దారి పట్టేలా చేసిన మహాతపస్వి. ఇక వీరు ఎలాంటి వారంటే ఎటువంటి ఆడంబరాలను ఇష్టపడని వ్యక్తి. దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని నమ్మి తన జీవితాన్ని సాగిస్తున్న శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. గురుగారు, మనం పర్టికులర్గా ఈ రోజుల్లో చూసుకుంటే ఎందరో మంది పాశ్చాత్య దేశాన్ని ఫాలో అవుతూ అక్కడ నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అది మన కల్చర్ కాదు. అయితే ఈ కల్చర్ మీద మీ ఉద్దేశం తెలుసుకోవాలనుంది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ మన సుప్రీంకోర్టు దాని మీద ఏదో తీర్పు ఇచ్చింది, గుర్తుందా? అవును. ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడో. ఆ తీర్పులు ఇలాంటి తత్సంబంధితం అన్నమాట. అంటే వాళ్ళకి అభ్యంతరం లేకపోతే అలాంటివి కొనసాగించవచ్చని. అంటే మన యొక్క సంస్కృతి ధ్వంసం చేయడంలో వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి అది అలవాటు, వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళకి అలవాటైంది వాళ్ళు చేస్తారు. కానీ మన దేశం, మన సంస్కృతి వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఇక్కడ మన వాళ్ళు అదేదో గొప్పదనుకుని దిగజారిపోతే దాన్ని ఆథరైజ్డ్ చేయకూడదు కదా. సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలో వాటిని ఆథరైజ్ చేయకూడదు కదా. ఈ విధానం ఏంటంటే అచ్చతెల్లో చెప్తే జంతువుల విధానం. జంతువుకి వివాహ వ్యవస్థ లేదు కదా. జంతువుకి చాలా నియమాలు లేవు. దానికి ఉదాహరణ ఏమిటంటే, మనకి ఎవరికైనా ఆకలేసింది అనుకోండి, అక్కడ అరటిపళ్ళు ఉన్నాయనుకోండి షాపులో, మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటాం. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? మన మనస్సుతో మనం డీల్ చేసి దాన్ని కూల్చేసి నీళ్ళు తాగి ఎట్లా మన ఇంద్రియాలు, మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఆకలి ఉన్నా, ఆహారం ఉన్నా కొనుక్కోలేని పరిస్థితి ఉంటే. అదే అరటిపళ్ళు 2 కనపడ్డాయి లేదా 4 కనపడ్డాయి, ఆవుకి ఆకలేసింది ఏం చేస్తుంది? లేకపోతే ఒక మేకకి ఆకలేసింది ఏం చేస్తుంది? తక్కువ వెళ్ళి తినేస్తుంది. అడగదు, కొనుక్కోదు కదా. మరి మనం ఎవరు? మనుషులు కదా. కాబట్టి ఏదో అంటారే పెద్దవాళ్ళు, ఎడం చేయి కుడి చేయి అని. 2 నీ చేతులే, మరి ఎడం చేతి ఎందుకు తినడం కదా. మంచి ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఓ భార్యాభర్త ఏదో పాత సినిమాలో, అక్కడ చెరువు దగ్గర బండ మీద బట్టలు ఉతుకుతున్నాడు, అది రాతి బండ. నువ్వేమో దేవుడని మొక్కుతున్నావు, అది రాతి బండ. ఏముంది పెద్ద గొప్ప అన్నాడు భర్త. ఇప్పుడు చాలా వినయంగా, మీరు మరి కోపం తెచ్చుకోకూడదు అంద ముందే. చెప్పు, నేను మీ భార్యని, నేను ఆడదాన్నే, మీ అమ్మ మీ అక్క కూడా ఆడదే, 2 సేమా అంది. వాడికి మొత్తం చొక్కలు కనబడిపోయి మూసేశాడు. 2 పంటలంటే యథా దృష్టి తదా సృష్టి కదా. అవునా? చాణక్యుడు చెప్పింది మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఉండాలి, ఎవరు పండితుడు అని చెప్పారు. మాతృవత్పరధారేషు లోష్టవత్పరద్రవ్యాని ఆత్మవత్సర్వభూతాని సపండిత పండిత. అంటే ఏమిటర్థం? తన భార్య తప్ప ఇతరులందరినీ తల్లిగా భావించేవాడు, తనది కాని వస్తువుని మట్టిలా చూసేవాడు, అందరినీ తనతో సమానంగా చూసేవాడు. హీజ్ కాల్డ్ పండిత. పండితుడని అతన్ని అనాలి, ఊరికే పిలవడం కాదు. స్కాలర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కడు స్కాలర్ కాదు అమ్మ. కాబట్టి ఈ దృష్టికోణం మనకుంది. సరే, ఇంకా మాట్లాడితే చాలా మాట్లాడచ్చు, అయినా ఒక్క ఉదాహరణ ఇస్తే మీకు పట్టుకుంటారు. స్వామి వివేకానంద అమెరికాలో
మరి ఆయన యంగ్ కదా, 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు భూమి మీద నుంచి. స్ఫురద్రూపి, ఎస్. మంచి ఛాయ. ఎవరో ఒక యంగ్ అమెరికన్ లేడీ, ఐ వాంట్ హ్యావ్ సన్ లైక్ యూ అని. ఆయన రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అయ్యారు. నాలాంటి కొడుకు అంటే అది పెద్ద ప్రాసెస్, ఎందుకు వచ్చింది? నేను మీ కొడుకు అనుకోండి, 60 ఏళ్ళ ఆవిడతో కాదు, 20 ఏళ్ళ ఆవిడ. ఆయన ఇంకో మాట చెప్పారు, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేడ్ జెంటిల్మెన్, బట్ ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ జెంటిల్మెన్. అంటే మంచి, అంటే మీకు ఇలా చెప్తూ పోతే చాలా చెప్పాలి, ఇంక మిగిలిన ప్రశ్నలకు సమయం ఉండదు, అయినా కూడా టక్కున పూర్తి చేస్తా. ఒక ఆయన ఎక్కడికో భోజనానికి వెళ్ళాడు, కొంచెం బట్టలు సరిలేవు, ఎలా ఎలా అని తరిమేశారు. ఇది మర్యాద రామన్న, మేము 30 ఏళ్ల క్రితం దూరదర్శన్లో వస్తే చూసింది. మర్యాద రామన్నే, ఒక ఆయన ఎవరో కాదు. ఆయన బయటికి వెళ్ళి మంచి బట్టలు ఎట్లో సంపాదించి వెళ్తే వాళ్ళు వెల్కమ్ చేశారు. ఆయన వెళ్ళి కూర్చున్నాక భోజనం వడ్డిస్తే ముద్ద కలిపి తిను తిను, జిలేబీ నువ్వు తిను. ఎవరికి పెడుతున్నాడు? చొక్కాకి, ఆ కోటికి పెడుతున్నాడు. పిచ్చా నీకు అన్నారు. అవును, మీరు నాకు పెట్టలేదు భోజనం, నా డ్రెస్సుకి పెట్టారు, ఇందాక కూడా నేనే వచ్చాను, నన్ను తరిమేశారు. అందుకని మహాభారతం ఏం చెప్పుద్దంటే, అన్నానికి అర్హుడు ఎవడు? ఆకలి ఉన్నాడు. మీరెవరితో కొట్లాడారండి, మీకు అసలు వాళ్ళకి మీకు పెద్ద గొడవ అయిపోయింది, కానీ మంచి భోజనం టైంకి వాళ్ళు వచ్చారు. నువ్వు గొడవ పడ్డావు, వాళ్ళ భోజనం పెట్టేయాలి, నీకు లేకపోతే పెట్టేయాలి. అది మన కల్చర్. అదే పాశ్చాత్య కల్చర్ ఏంటంటే నువ్వు తినేది లాగేసుకోవడం. అలాగే మరి ఈ దేశం బానిసలుగా 1000 ఏళ్ల పాటు పోరాటం చేసింది. ఆ జాతి, అలాంటి జాతులుగా మన దేశం మీద ఎవరెవరు దాడి చేసి దోచుకున్నారు? మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇంతమంది దేశాన్ని దోచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ జాతులు అటువంటి జాతులు. కానీ దురదృష్టం ఏం చెప్పనా, వాళ్ళ ఇత్తనాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి. నిన్న విజయవాడలో రోడ్డు మీద టెంట్ వేసేసి, రోడ్డు మీద, అది స్కూల్ ముందు హలీం షాప్, ఇంకెక్కడో ఇక్కడ మల్కాజ్గిరిలోనో ఇంకో చోట హైదరాబాద్లో నిన్నో మొన్న ఫ్రీ హలీం అంటే పోలీసులు వచ్చి లాఠీ చేసే అంత జనం. అని మన బొందుగాళ్ళే. బొందుగాళ్ళు అంటే సో కాల్డ్ హిందూ ఈజ్ కాల్డ్ బొందుగాళ్ళు. వాడు పైన చూడడానికి హిందూ, వాడు డేంజర్ దెన్ అదర్స్ అనమాట. వాళ్ళని సెక్యులర్ కుక్కలు అంటారు. కుక్కలు హట్ అవుతున్నాయి, అందువలన ఇంకా ఈ మధ్య పదం ఆడట్లేదు అంతే.